అందరికీ నమస్కారం. నేను మీ మురళి. రాజకీయాలంటే విమర్శలు ప్రతి విమర్శలు సహజం. అందులోనూ ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్న పనిని ప్రతిపక్షం ఇప్పుడు ఎండగడుతూ ఉంటుంది. అది నైజం. ఎందుకనంటే క్షేత్రస్థాయిలో పనిచేయని ప్రభుత్వాలు ఏమైనా ఉంటే ప్రతిపక్షాలు ఎండగడుతూ ఉంటాయి. ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాయి ప్రతిపక్షాలు. ఎందుకనంటే రాబోయే రోజుల్లో మళ్ళా వాళ్ళు కూడా గద్దెనెక్కాలి కాబట్టి ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా ప్రజాపక్షం మాట్లాడుతూ ఉంటాయి. ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ప్రజాపక్షంలో పనులు చేయడానికి ముందుంటూ ఉంటాయి. అయితే ఈ ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలని అంటగట్టడంలో ముందుంటాయి కాబట్టి ఆ వైఫల్యాలు ఎక్కడున్నాయి అనేది మాత్రం చూడటం ప్రతిపక్షాలు పనిగా పెట్టుకుంటాయి. ఎక్కడ దొరుకుతుందో ఆ ప్రభుత్వం, ఎక్కడ ఆ వైఫల్యాలను మనం ఎండగడదామా, అది శాసనసభ వేదికగా ఎండగడితే ఇంకా ప్రజల్లోకి బాగా వెళుతుంది. వచ్చే ఎన్నికల్లో మనం కూడా ఆ గద్దెన ఎక్కొచ్చు, మరి ప్రజల్లో మనకు మంచి పేరు రావచ్చు. ఇటువంటివన్నీ కూడా కామన్గా సహజంగా జరుగుతూ ఉంటాయి. అసలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉన్న వ్యక్తిగా ముందుకు దూసుకుపోతున్నారు. అమరావతిపై దృష్టి పెట్టారు. అలాగే గ్లోబల్ సమ్మిట్ పెట్టి పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ని మరి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి సంకేతాలు చూపిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సమయంలో జగన్ పరిస్థితి అడకత్తెల్లో పోకచెక్కలా తయారైంది. అంటే ఏం చేయాలి? ప్రభుత్వం అసలే పని చేయడం లేదని విమర్శిస్తూ ఉండాలా? సరే, అలా చేసుకుంటూ వెళ్ళిపోదాం అని ఇప్పుడు జగన్ చేస్తున్నటువంటి పని, కూటమి ప్రభుత్వం ఏమీ చేయడం లేదండి, ప్రజల పక్షాన్ని ఏమీ లేదు, ప్రజాక్షేత్రంలో అసలే అభివృద్ధి లేదు అనేది చెప్పడం వైసీపీ పాలసీగా పెట్టుకున్నారు. కానీ వైసీపీకి ఇటీవల కాలంలో ప్రభుత్వ విజయాలు ప్రచారం చేయాల్సి వస్తుంది. మీరు విన్నది కరెక్టే. చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. అది ఎలా అంటారా? హంద్రినీవా, కుప్పంకు జలాలు, గూగుల్ పెట్టుబడులు, భోగాపురం ఎయిర్పోర్ట్, ఇలాంటి ఎన్నో విషయాల్లో ప్రభుత్వ విజయాలని వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. అవి మా కృషి అని చెప్పుకుంటుంది. ఎవరి కృషి అయినా సరే ప్రభుత్వం గొప్ప పనితీరు చూపిస్తుందని అంగీకరించాల్సి వస్తుంది. నిజంగా అప్పుడెప్పుడో 900 కోట్ల రూపాయలతో భూములు ఏర్పాటు చేయడం అది ఇది చేశారు. తర్వాత ప్రతి మండలానికి ఒక ఎయిర్పోర్ట్ అని జగన్ చెప్పుకుని వచ్చారు. ప్రతి మండలంలో కూడా సామాన్యుడు విమానం ఎక్కిస్తానని చెప్పుకుని వచ్చారు. ప్రతి సామాన్యుడు కూడా ఇక్కడ నుంచి వేరే చోటకి విమానంలోనే వెళ్ళొచ్చు అని చెప్పుకుని వచ్చారు. కానీ అక్కడితోనే అది కుంటిపడిపోయింది. భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎటువంటి అభివృద్ధి ముందుకు వెళ్ళలేదు. ఆ 900 కోట్ల రూపాయలు లేదా కొద్దిగా భూమిని కేటాయించడం ఇటువంటివన్నీ కూడా అక్కడితో ఆపేశారు. ఎటువంటి అభివృద్ధితో ముందుకు వెళ్ళలేదు. ఈలోగా ఎన్నికలు వచ్చేసాయి. పాపం జగన్ ఇలాంటి పరిస్థితి ఊహించి ఉండరు. ఎందుకు అనంటే మళ్ళా 31 సంవత్సరాలు 30 సంవత్సరాలు మేమే పరిపాలిస్తామని చెప్పుకుని వచ్చారు. కాబట్టి మళ్ళా ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత కొద్దిగా, మరొక 5 సంవత్సరాల్లో మరికొద్దిగా, మరొక 5 సంవత్సరాల్లో మరికొద్దిగా, 30 సంవత్సరాల్లో భోగాపురం ఎయిర్పోర్టు రెడీ చేద్దరేమో అదే జరుగుంటుంది. అదే అనుకుని ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైసీపీకి వింత రాజకీయాలు చేయక తప్పడం లేదు. మరి అందులోనూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని, పాలన స్తంభించిందని ఒక పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు గుప్పిస్తూ ఉండగా, అదే సమయంలో ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు తమవిగా ప్రచారం చేసుకోవడం మరి వైసీపీ సోషల్ మీడియా, వాళ్ళ సాక్షి మీడియా తాపత్రయపడుతున్నాయి. అంటే పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి పనులు చేసింది, ఎటువంటి అభివృద్ధి పనులు చేసింది అన్నవి వాళ్ళు చెప్పకనే చెప్పేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి, గ్లోబల్ సమ్మిట్లో జరిగినటువంటి పెట్టుబడులు కానివ్వండి, వస్తున్నటువంటి పెట్టుబడులు కానివ్వండి, ఇవన్నీ మా ద్వారానే వస్తున్నాయి, లేదా మేము వేసిన దారిలోనే వీళ్ళు నడుస్తున్నారని చెప్పడం, ఇప్పుడు దారి వేస్తున్నామని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఆ దారిలో మరొకరు నడుస్తున్నారు అన్నది ఎంతవరకు కరెక్టు? మరి నడిచేవాడు కూడా ఉండాలి కదా. మరి ఆ విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ముందుకు వెళ్ళి కొత్త దారులను వెతుకుతూ, కొత్త దారులను ప్రయాణం చేస్తూ కొత్త పెట్టుబడులన్నీ తీసుకుని వస్తుంది. మరి ఫలితాలన్నీ సాధిస్తుంది కదా. మరి వీటన్నిటిని చూసి వైసీపీ ప్రభుత్వం వీటికి కారణం మేమని చెప్పుకుంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందని వైసీపీ ఒప్పుకుంటున్నట్లు అవుతుంది కదా. కేవలం ఆ విజయాల వెనుక ఉన్న క్రెడిట్ ఎవరిది అనే దగ్గర నుంచి జగన్ మరి పేచీ పెడుతున్నారు. నా వల్లే వచ్చిందని. మరి ఎవరి వల్ల వచ్చింది అన్నది ప్రజలు గమనిస్తున్నారు. అందులోనూ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజనరీ ఎటువంటిది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక్కడ గూగుల్ అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులతో ముందుకు రావడం, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా సాగడం, అలా ఆల్రెడీ మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్లో మరి విమాన సర్వీసులు ప్రారంభం అవడం, మరి కుప్పం ప్రాంతానికి హంద్రినీవా జలాలు చేరుకోవడం వంటి అంశాల్లో వైసీపీ వాదన చాలా విడ్డూరంగా కనబడుతుంది. ఈ ప్రాజెక్టులన్నీ మా హయాంలోనే రూపుదిద్దుకున్నాయని చెప్పుకుని వస్తుంది. ఇప్పుడు కేవలం రిబ్బన్ కటింగ్ మాత్రమే జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదన్న మాటలు జగన్ గారు వాదిస్తున్నారు. ఇదన్నీ ప్రజలు చూస్తున్నారు. అయితే గత 5 ఏళ్లలో మరి అడుగు ఎందుకు ముందుకు పడలేదు, ఈ ప్రాజెక్టులు ఇప్పుడు ఎలా పరుగులు పెడుతున్నాయనే ప్రశ్నకు మాత్రం వాళ్ళ దగ్గర సమాధానం లేదనుకోండి. ఇక ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఎలా వచ్చేస్తాయి? ఒక విజనరీ ఉన్న సీఎం ఉన్నాడు.
అలాగే ఒక నిబద్ధత కలిగినటువంటి డిప్యూటీ సీఎం ఉన్నాడు, అలాగే ఒక పని ఏ విధంగా పూర్తి చేయాలన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఉన్నారు. ఇలా రకరకాలు పని రాక్షసుల్లాంటి నాయకులు అందులో ఉన్నారు. కాబట్టి ఆ విజయాల్లో వాటా కోరుతూ వైసీపీ ప్రచారం చేసుకుంటున్నాం మేము అని అనుకుంటుంది తప్ప, కానీ కూటమి ప్రభుత్వానికే ప్రచారం చేస్తున్నారు అన్న విషయం వాళ్ళు గ్రహించలేకపోతున్నారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఒకవైపు ప్రభుత్వం వ్యతిరేక ప్రచారం చేస్తూనే మరోవైపు ప్రభుత్వ విజయాలను మా పథకం మా విజయం అని చెప్పుకోవడం వైసీపీ రాజకీయం అనవసరం అని అనిపిస్తుంది. ఇక గూగుల్ పెట్టుబడి రాకపోయి ఉంటే జగన్ విమర్శలు చేసేవారు, కానీ అది సాకారమైంది కాబట్టి ఇప్పుడు ఆ క్రెడిట్ కోసం పోటీ పడుతున్నారు. ఎందుకనుకుంటున్నారు? అప్పుడు వాళ్ళు గ్లోబల్ సమ్మిట్ పెట్టారు. ఆ గ్లోబల్ సమ్మిట్లో మనందరికీ తెలిసిందే, పానీపూరీలు, పచ్చళ్ళు, చేపల అమ్మడాలు, వీటికి పెట్టుబడులుగా యువతకు ఉద్యోగాలు ఇందులో మేము కల్పిస్తాం అన్నట్టు మాట్లాడుకుని రావడం, అంటే చదువుకున్న యువతను నిర్లక్ష్యం చేసి చూపించడం, ఇవన్నీ మనం అన్నీ చూసినందుకే చీత్కరించుకున్నారు. 11 సీట్లు ఇచ్చారు, అందుకనే వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు అన్న మాట రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ప్రభుత్వం పనితీరు బాగుంది, ఫలితాలు వస్తున్నాయని పరోక్షంగా జగన్ రెడ్డి సర్టిఫికేట్ ఇస్తున్నట్లు లెక్క. ఈ విషయంలో అభివృద్ధి జరగకపోతే దాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి వైసీపీ ఆరాటపడుతుంది, కానీ అభివృద్ధిని చేసి చూపిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. వింతగా వైసీపీ మీడియా ఈ ప్రచారాలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ ముక్కును వేలేసుకుంటున్నారు. వైసీపీ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు కూడా ఇదే ధోరణికి సంకేతం. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయాల వల్ల వస్తున్న సానుకూల ఫలితాలు హైలైట్ చేస్తూనే వాటికి జగన్ రెడ్డి పాత ఫైళ్లు సంతకాలు చేశారని రంగులు పులవడం, అలాగే జగన్ రెడ్డి ఇదిగో దీనికి రిబ్బన్ కట్ చేశారని చూపించడం, ఇటువంటివన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, ఇవన్నీ చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందనే నిజాన్ని వైసీపీ స్వయంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఎందుకు అనంటే గత హయాంలో ప్రజలు వీళ్ళు చేశారో లేదో అన్నది తెలిసిపోతుంది, అలాగే ఇప్పుడు మేం చేసామని చెప్పుకుంటే అది తెలిసిపోతుంది. దీనివల్ల జగన్ రెడ్డి అక్కడ ప్రజల్లో చులకనవడం తప్ప ఏమీ లేదు. ఇక జగన్ రెడ్డి అండ్ కో చేస్తున్న ఈ ప్రచారం ఒక సెల్ఫ్ గోల్లా మారుతుంది. ప్రభుత్వం పనిచేయడం లేదని విమర్శిస్తూనే ప్రభుత్వం సాధిస్తున్న ఘనతలన్నింటినీ కూడా వాళ్ళ ఖాతాల్లో వేసుకుంటున్నారు. ఇది ప్రజలు చూస్తున్నారు. అంతకుముందు జరిగిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏం చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారన్నది కూడా చూస్తూ ఉంటారు కదా. ఇక జగన్ రెడ్డి ఏం చేసినా చింపి చాట్ అవుతుంది. ఇది వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. పాపం ఏ విధంగా విమర్శించాలి, దాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజాక్షేత్రంలో జరిగిన తప్పులను ప్రజల్లో ఏ విధంగా ఎండగట్టాలి అనే దాంట్లో వైసీపీ నేతలు ఫెయిల్ అవుతున్నారు. అది తెలిసిపోతుంది క్లియర్గా. ముఖ్యంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పనులను మనం గుర్తిస్తే, వాటిని అబ్జర్వ్ చేస్తే అందులో ఉన్న లోటుపాట్లు మనకు తెలుస్తూ ఉంటాయి. ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి పార్ట్ టైం రాజకీయాలకు పరిమితం అయ్యారు. అయితే తాడేపల్లి లేదంటే యలహంక ప్యాలెస్, ఈ రెండింటి మధ్య తిరగడం వల్ల ప్రజాక్షేత్రంలో జరిగేవి జగన్మోహన్ రెడ్డికి తెలియడం లేదు. మరి ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు కదా. అలాగే నాయకుడు యలహంక ప్యాలెస్కి పరిమితం అయితే మరి మిగిలిన నాయకులు ఏమవుతారు? వాళ్ళ నియోజకవర్గాల్లో హ్యాపీగా సేద తీరుతూ ఉంటారు. అదే జరుగుతుంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి విజయాలేంటి, అలాగే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అపజయాలేంటి, ఇవన్నీ క్షేత్రస్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉంటేనే తెలుస్తుంది. కానీ వీళ్ళెవరూ ప్రజాక్షేత్రంలో ఉండకుండా అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని మైనస్గా చూపించాలని చూస్తే ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఈ విషయం వైసీపీకి తెలియడం లేదు. దీన్ని మీడియా అడ్డు పెట్టుకుని ప్రచారం చేస్తే ప్రజలు గమనించకుండా ఉంటారా? అందులోనూ ప్రజలు మహా తెలివైన వాళ్ళు. వైనాట్ 175 అన్న సీట్లు 11 సీట్లకు పరిమితం చేశారంటే మనందరికీ తెలిసిందే వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అన్నది. మరి దీన్నైనా ఇప్పుడు దృష్టిలో పెట్టుకుని వైసీపీ నడిస్తే బాగుంటుంది. లేదు అనంటే ప్రజాక్షేత్రంలో మరింత పరాభవం ఎదుర్కోవాల్సి వస్తుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి తీసుకునే సరైన నిర్ణయం కక్షలో కార్పణ్యాల మీద కాకుండా ప్రజాక్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధిపై, ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ముందుకెళ్లాలన్న విజన్పై ఉంటే కూటమి ప్రభుత్వం యొక్క లోటుపాట్లు, అలాగే ప్రజాక్షేత్రంలో ఏమైనా తప్పులు చేస్తుంటే ఆ తప్పులు తెలుస్తాయి. అది శాసనసభ కానివ్వండి, ప్రజాక్షేత్రం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అక్కడ ఎండగట్టడానికి, ధైర్యంగా ముందుకెళ్ళడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ఆస్కారం మనకు దొరుకుతుంది. యలహంక ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి పరిమితమై, నియోజకవర్గాల్లో ఎవరు వెళ్ళక వాళ్ళ నాయకులు పరిమితం అయితే ప్రజల్లోకి వెళ్ళేది ఎవరు? ప్రజాపక్షాన్ని పోరాడేది ఎవరు? ప్రజలకు కావాల్సింది తెలుసుకునేది ఎవరు? అంటే ఇప్పుడు ప్రభుత్వం తెలుసుకోదండి, ప్రభుత్వం చేయటం లేదండి అని అంటే మరి వీళ్ళు అధికారంలోకి రావాలంటే 2029 ఎన్నికల్లో మళ్ళా గద్దెనెక్కాలి అని అనుకుంటే నిరంతరం ప్రజల్లో ఉండాలి, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలి, నిరంతరం ప్రజల తరఫున మాట్లాడాలి.
ఇవేమీ కాకుండా మేము ఇక్కడితో ఉంటాము, మా ఇళ్లకు మేము పరిమితం అవుతామంటే ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటి, ఇవన్నీ కూడా గమనిస్తున్నారు కదా. మనం గత 5 సంవత్సరాలుగా కూడా రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నాం. మీరు గమనించారో లేదో, పిల్లలు బుక్కుల్లో కూడా రాజధాని అన్న ప్రశ్న ఉండేది కాదు. ఆ ప్రశ్న రాజధాని లేదు కాబట్టి 3 రాజధానులు, 4 రాజధానులు, 5 రాజధానులు తెర మీదకి వచ్చాయి తప్ప ఒక రాజధాని కూడా ఒక సిమెంట్ ఇటుకేసిన పాపాన పోలేదు. అంటే మనం ఎంత అధపాతాల్లో కానీ మనం ఎంత వెనక్కి వెళ్ళిపోయాం అన్నది మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఒక విజన్ పరంగా ప్రతి ఒక్కరికి కూడా మనం చాలా లోపం అయిపోయాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాసులు ఆంధ్రప్రదేశ్ అండి మాది అని చెప్పుకుంటే మీ రాజధాని ఏంటి అని వెటకారించిన రోజులు కూడా గత 5 సంవత్సరాల్లో జరిగాయి. చాలామంది మీ రాజధాని ఏంటి అని అడిగితే ఏది చెప్పాలో తెలియక మేము కూడా ఒక నవ్వు నవ్వేసి ఊరుకోవాల్సిన పరిస్థితి కనపడింది. అంటే జగన్మోహన్ రెడ్డి గత 30 సంవత్సరాలు, వచ్చే 30 సంవత్సరాలు, మరి వచ్చే ఇంకొక 45 సంవత్సరాలు వైనాట్ 175 అంట ముందుకు వెళితే ప్రజాక్షేత్రంలో ఇవన్నీ జరగవు. ఇవన్నీ కూడా జరగాలి అని అనుకున్నప్పుడు మనం చేసేది కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాత్రనక పగలనక చేస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటి? వచ్చే ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మళ్ళా ప్రభుత్వాన్ని ఏర్పడుతుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళా ప్రజల్లో ప్రజాక్షేమం కోసం మేము పోరాడతాం, ప్రజాక్షేమం కోసం మేము పనులు చేస్తామని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. అంటే అభివృద్ధి చేసి ప్రజల ద్వారా ప్రజలతో చెప్తున్నారు. అంటే మీరు చేస్తున్నది ఏంటి? వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధిని మీరు చూస్తూ ఆ అభివృద్ధిని మీ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇది గమనించడం వల్ల మరి కాస్త మీరు లోకు అవడం, మరి కాస్త చులకనవడం తప్ప జరిగేది ఒరిగేది ఏమీ లేదు అనేది రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. మరి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.